మన ఇమ్మడి రవినే వదిలిపెడతలే రైలు. మేము పెద్ద మునగాళ్ళం. ఈ సమాజంలో ఇంక ఏ సమస్య లేవు. సినిమా ఇండస్ట్రీ అని ఒక సమస్య తప్ప ఎవరికి ఏ సమస్యలు లేవు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ప్రేమతో అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నన్ను అడిగితే టైటిల్ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ప్రేమతో మరి అంత కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా చూడ్రి, ఇమ్మడి రవి దగ్గర ఐబొమ్మ చేసిన వాళ్ళ డేటా ఉందట, చూసిన వాళ్ళ డేటా, మనందరి డేటా ఆయన కాడ ఉంది అని ఇప్పుడు మనకు భయం పెడుతున్నారు. ఏముందా మనంగా కోట్లు ఉన్నాయా? మన డేటా ఏం చేసుకునేవాడు? ఆధార్ కార్డు తీసుకుండా, లేదు మా ఫోన్లలో ఉన్న డేటా ఏముందో నష్టమైంది మా ఫోన్లో. అవసరమైతే గూగుల్ పేలో పైసలు ఉంటాయి, లేదంటే మైనస్ బ్యాలెన్స్లు ఉంటాయి, లేదంటే మా అయితే ఇంట్లో ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఉంటాయి. గంతే కదా, ఏం నష్టమైంది ఇప్పుడు ఆ డేటాలో? ఆ ప్రపంచాన్ని ఏమన్నా ఉద్ధరించే డేటా ఉందా మా కాడ? ఏమన్నా నీళ్ళకి ఏమైనా వందల వేల కోట్ల కబ్జాలు, దొంగతనాలు, లంగ పనులు చేసి ఎందుకంగా బ్యాంకు బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తీసుకొని మమ్మల్ని పొడిచేది అది. ఆయన డేటా ఉందంటే ఇప్పుడు అమ్మ ఐబొమ్మ చూడొద్దురా, మూవీ రూల్స్ చూడొద్దురా, చూస్తే మన డేటా బొంగులో డేటా ఎవరికి ఏమో సీక్రెట్స్ ఉన్నాయా డేటాలలో? నాకు అర్థం కాదు. వాడు ఇప్పుడు ఐబొమ్మ రావంటే డేటా గుంజుకుంటే మనందరినీ ఏదో వీకినంట పొడుస్తాడట. మరి మన డేటా తీసుకునే మరి ఇంతవరకు ఏం చేయలేదండి? ఏమైనా చేయాలి కదా మరి డేటా తీసుకొని ఇన్ని ఏళ్ళకెళ్ళి. కండిషన్స్ అగ్రీ చేయగానే ఆయనకు చేరిన డేటాట. కరేబియన్ దీవుల్లో టీం ఉందంట, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఉన్నాయట. వ్యూవర్షిప్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు. అవును, వాస్తవమే. మీరు చేయలేదా? మీరు పటపాగడీలు బాజాబ్తా వేసుకొని తిరుగుతారు కదా మెట్రో స్టేషన్ల మీద లజ్జ లేకుండా. మరి మీరు చేసింది ఎట్లా సంసారం అయింది? వాళ్ళు చేసింది కానప్పుడు. రవి ఫ్రెండ్ నిఖిల్ ఐబొమ్మ లోగో తయారు చేసిండు. అమెరికన్ డాలర్లో బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు తెచ్చుకోడు. 20 కోట్ల రూపాయలు సంపాదించినట్టు సమాచారం. 3 కోట్లు సీజ్ చేశాం ఏసీపీ శ్రీనివాసులు చెప్పిండు. శ్రీనివాసులు గారు, ఏసీపీ గారు, మీరు చెప్పిన డేటా చాలా మంచిగా ఉంది. 20 కోట్లు సంపాదించిన మా పేరు మీద. అదే ఓ ఐబొమ్మ అనే ఒక యాప్ లేకపోతే, లేదంటే ఆ వెబ్సైట్ లేకపోతే 20,000 కోట్లు మేము నష్టపోదు. ఇచ్చినా కోట్ల కోసం, ఈ సినిమాలు ఇచ్చే ఇచ్చినా కోట్ల కోసం 20,000 కోట్లు నష్టపోదు. మరి మేము ఆడు పెట్టే మల్టీప్లెక్స్లకు, వాడు పెట్టే టికెట్ రేట్లకు, వాడు తినే పాప్కార్న్ రేట్లకు 20,000 కోట్లు దిగుదు. అప్పుడు ఓ హీరో వాడు రోల్స్ రాయిస్, ఓ హీరో వాడు బెంట్లీ, ఇంకోడన్నా రేంజ్ రోవర్, ఇటువంటి కార్లు కొనుక అబ్బా మా హీరో నెంబర్ 1 కారు కొన్నాడు అని మేము మురవాలి. మన ముందు సంఘాలు వాడి రెన్యుమరేషన్ కోసం మా బతుకులు మొత్తం పీకి వాడు సినిమాలకు దండిగా పైలు చేసి సంపాదించడానికి మేము మర్చిపోవాలి. మరి వాడి జిమ్మలు సంపాదిస్తున్నారు, 20 కోట్లు లెక్క చెప్తున్నావు, బెట్టింగ్ యాప్స్ అంటున్నావు. మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ పటపగటిలో ఆడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. మరి దానికి ఎంత మేము కూడా చెప్పవైతుంది మెట్రో స్టేషన్లకు? అది లెక్కకు రాదా? లేదు, అది కూడా పక్కన పెడదాంపో. ఈ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో నడుస్తుంది. మనం అనుకుందాం ఇప్పుడు 20,000 కోట్లు మా దగ్గర సంపాదించారు. ఈ ప్రమోషన్ చేసిరుగా బెట్టింగ్ యాప్స్లో కానీ మిగతా వాళ్ళు కానీ, వాడు సంపాదలే. వాని ఫేమ్ని వాడు వాడుకుండు, వీని ఫేమ్ని వీడు వాడుకుండు. ఇప్పుడు ఓ యాడ్ వస్తే సినిమా హీరో వాడు యాడ్ చేస్తాడా? అవును, అనుకునే ఫేమ్ బట్టి 4 రూపాయలు సంపాదించిండు. వీడు కూడా అంతే, వాడిని వాడే వెబ్సైట్ని బట్టి వాడేదో ప్రమోషన్ చేసి ఆ 20,000 కోట్లు ఉలిగడ్డ పుట్టుతో సమానం. ఇప్పుడు మాకు సేవ్ అయిన డబ్బులతో పోలిస్తే ఇప్పుడు నేను ఇప్పుడు నేను కూడా 2-3 ఏళ్ళ వెబ్సైట్, నేనైతే ఒక క్లిక్ కూడా చేయలే. మరి మాకు ఏ రూపాయి పోవాయిగా? పోనీ మీ లోపల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఐబొమ్మ నుంచి ఆట ఆడినట్టు చూపి బెట్టింగ్ యాప్స్ నాకైతే తెలియదు. పట్టబాగటి గూగుల్ పే అంటారు ప్లే స్టోర్లలో దొరికే యాప్ల కంటే ఘోరమానే ఇవన్నీ ఎందుకు? ఇక సినిమా ఇండస్ట్రీలో లుచ్చనా కొడుకులకు పైసలు సంపాదించి పెడతానికి మేము ఉన్నాము. వాడు మాకు అడ్డొస్తాడు, మేము వానికి దోషపెట్టకుండా, సినిమా ఇండస్ట్రీని దోషపెట్టకుండా మనోడు అడ్డుకుంటాడని చెప్పి చెప్పుడు సాపుగా ఒప్పుకోరు. అట్లన్నా ఇక మళ్ళీ ఇళ్ళ తిప్పి డేటా వీకిండు, బొంగు వీకిండు, ఏం బిక్తేంది? మా కాడ ఏముంది నష్టమైంది? ఏమైనా 100 కోట్లున్నాయి మా వెనకంగా ఆ డేటా తీసుకొని ఏమైనా ఉద్ధరిస్తానికి? ఇదో లంగపచ్చారనే. ఇప్పుడు ఏంటంటే ఒక బెదురు పుట్టియాలి, ఒక భయం పుట్టిస్తే మళ్ళీ ఓడిగా పైరసీ సినిమాలు చూడరు. ఎంత సినిమా థియేటర్లకు పోతారు, ఇక తెల్లం పిల్లల ఆస్తులు మొత్తం అమ్ముకొచ్చుకొని ఈ కొడుకులకు దోషి పెడతారని బాధ. అట్లా దోషి పెడతారంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి. బొంగులో డేటా దాంట్లో ఏం లేదు, మన్ను కూడా లేదు.
ఆ? ఏమో రేవంత్ రెడ్డి మాకు ప్యాలెస్లు ఉన్నాయా మా డేటా ఉంటే మాకు నష్టమైతానికి ఆయన కథ నడిపిస్తారు సోషల్ మీడియాలో.